హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో 6 రోజులు రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి నిన్న వచ్చిన 6వ రోజు వచ్చిన కలెక్షన్స్తో నటసింహ బాలకృష్ణ ఒక రేర్ రికార్డ్ అనేది టాలీవుడ్లో పెట్టాడు భయ్య. మరి సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవిని కిందకు నెట్టి ఇప్పుడైతే మన నటసింహ బాలకృష్ణ నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు భయ్య. మరి ఆ రికార్డ్ ఏంటి, మరి మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా కిందకు నెట్టాడు, నెంబర్ 1 స్థానానికి ఏ విధంగా వెళ్ళాడు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ డీటెయిల్స్ అందరికీ చేరేలా, బాలయ్య ఫ్యాన్స్కి చేరేలా షేర్ చేయండి భయ్య. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే టాలీవుడ్ సీనియర్ హీరోల్లో 4 పిల్లర్స్ అంటే కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నటసింహ బాలకృష్ణ. మీరు వీళ్ళ నలుగురిలో పోటీ ఎప్పటికీ కూడా ఉంది భయ్య. మరి వీళ్ళ నలుగురిలో ఒకరి తర్వాత ఒకరు, నేనంటే నేను, నువ్వంటే నువ్వు అనే విధంగా పోటీ పడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒకళ్ళది పై చేయి అయితే ఒక్కొక్కసారి ఒకళ్ళది పై చేయి, ఒక్కొక్కసారి ఒక విషయంలో పై చేయి ఒకళ్ళది ఉంటే ఒక్కొక్కసారి ఒక విషయంలో ఒకళ్ళది పై చేయి ఉంటూ వస్తుంది భయ్య. ప్రజెంట్ అయితే మాత్రం ఒక రేర్ రికార్డు వీళ్ళ నలుగురి కంటే కూడా ముందు దాటేసి మన నటసింహ బాలకృష్ణ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోయాడు భయ్య. అసలు ఆ రికార్డ్ ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు కొంతమంది ఈ విధంగా కామెంట్స్ పెడతారు. ఏ విధంగా అంటే, ఇది కూడా ఒక రికార్డేనా, దీంతో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయినట్టేనా అనే విధంగా కామెంట్ పెడతారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ముందే కన్క్లూజన్ అనేది చెప్పేస్తున్నాను. అదేమిటంటే భయ్య, రికార్డులు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. క్రికెట్లో ఏ విధంగా అనేక రికార్డులు ఉంటాయో అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా అనేక రకాలుగా రికార్డులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్లో హైయెస్ట్ వికెట్ టేకర్ అని, ఎక్కువ రన్లు కొట్టారని, ఎక్కువ సెంచరీలు చేశాడని, ఎక్కువ 6లు 4లు కొట్టాడని, ఎక్కువ హాఫ్ సెంచరీలు చేశాడని, ఈ విధంగా అనేక రేర్ రికార్డులు ఉంటాయి. మరి ఆ రికార్డుల్లో ఎవరు నెంబర్ 1 ఉంటే వాళ్ళే నెంబర్ 1. అదేవిధంగా టాలీవుడ్లో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అనేక రేర్ రికార్డులు ఉంటాయి భయ్య. ఇప్పుడు నటసింహ బాలకృష్ణ ఏ రేర్ రికార్డులో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడంటే, సీనియర్ హీరోల్లో ఎక్కువ 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన సినిమాలు ఉన్న హీరోల్లో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాడు భయ్య. మరి ఎప్పటి వరకు సీనియర్ హీరోల్లో ఎక్కువ 100 కోట్ల సినిమాలు ఉన్నదంటే కింగ్ నాగార్జున అయితే ఇంకా ఖాతా తెరవలేదు భయ్య 100 కోట్లు దాటిన సినిమాల లిస్టులో. కానీ విక్టరీ వెంకటేష్ తెరిచాడు. ఎప్పటి వరకు విక్టరీ వెంకటేష్కి 3 100 కోట్లు దాటిన సినిమాలు ఉన్నాయి. ఒకటి F2 అయితే 2 F3, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ విధంగా విక్టరీ వెంకటేష్కు 100 కోట్లు దాటిన సినిమాలు 3 ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి 100 కోట్లు దాటిన సినిమాలు 4 ఉన్నాయి భయ్య. అవి ఏమిటంటే ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, సైరా నరసింహారెడ్డి. ఈ విధంగా 4 సినిమాలు మాత్రమే మెగాస్టార్ చిరంజీవికి ఉన్నాయి. ఎప్పటి వరకు అయితే 4 సినిమాలతో 100 కోట్ల సినిమాల లిస్టులో నటసింహ బాలకృష్ణ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సమానంగా ఉన్నారు. అయితే అఖండ 2తో మాత్రం మెగాస్టార్ను కిందకు నెట్టి మన నటసింహ బాలకృష్ణ పైకి నెంబర్ 1 స్థానానికి ఎగబాకాడు భయ్య. ఎప్పటి వరకు నరసింహ బాలకృష్ణకి 100 కోట్లు దాటిన సినిమాలు 5 ఉన్నాయి. అవేంటంటే అఖండ 1, భగవత్ కేసరి, డాకు మహారాజ్, వీరసింహారెడ్డి, ఇప్పుడు అఖండ 2. మరి ఈ విధంగా 100 కోట్లు దాటిన గ్రాస్ మార్క్ దాటిన సీనియర్ హీరో లిస్టులో నెంబర్ 1 పొజిషన్లో నటసింహ బాలకృష్ణ అయితే ఉన్నాడు. ఇక ఈ మ్యాటర్ పక్కన పెడితే భయ్య, అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అందరు హీరోల్లో అసలు ఎక్కువ 100 కోట్ల గ్రాస్ మార్క్ ఉన్న హీరోలు ఎవరు అనేది ఒక లిస్టుతో వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి భయ్య, చేస్తాను. మీరు ఎన్ని ఎక్కువ కామెంట్లు చేస్తే అంత త్వరగా వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. మరి ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.